ఇండియాలో స్టార్ లింక్ ని చాలా రోజులుగా ఆపారు, కానీ ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ లింక్ ని ఇండియాలో అలౌ చేశారు. అది ఎందుకు అలౌ చేశారు అనేది నేను ఒక అనాలిసిస్ చెప్తా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పండి. మన ఇండియాలో ఇంతకు ముందు ఏదైతే నావిగేషన్ సిస్టమ్ ఉందో జిపిఎస్, అది అమెరికాది. అది మనం యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మన ఇండియాలో ఈ బోర్డర్ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయో ప్రతిది కూడాను జిపిఎస్ త్రూ అమెరికా చెక్ చేసి ఉండేదని నేను అనుకుంటున్నా. మనం నావిక్ తయారు చేసిన తర్వాత ఏమైందని అంటే ఈ జిపిఎస్ తో మనకున్నటువంటి ఈ డిపెండెన్స్ అనేది తగ్గిపోయింది. ఇలా తగ్గిపోవడం వల్ల ఏంటంటే ఇండియాలో బోర్డర్స్ లో ఏం జరుగుతుందా అనేది యుఎస్ కి కొంచెం తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఇండియా మీద యుఎస్ కంట్రోల్ పోకుండా ఉండాలి అని అంటే ఇండియాలో ఏం జరుగుతుంది అనే ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ యుఎస్ మళ్ళీ గ్యాదర్ చేయాలి. అలా చెయ్యాలి అని అంటే ఏంటుంది నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఎక్కడ సిగ్నల్స్ లేని దగ్గర కూడా జిపిఎస్ అండ్ శాటిలైట్ ఇంటర్నెట్ పనిచేస్తాయి. ఓకే, అందుకేంటంటే జిపిఎస్ లేదు కాబట్టి ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ని పిక్చర్ లోకి ట్రంప్ తీసుకొచ్చాడని నేను అనుకుంటున్నా. ఓకే, అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ తీసుకొచ్చారో వన్స్ ఎక్కడైతే సిగ్నల్స్ లేని ప్లేసెస్ లో పక్క గవర్నమెంట్ కూడా ఈ స్టార్ లింక్ యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇండియాలో ఏం జరుగుతుందో టోటల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ వాళ్ళు గ్యాదర్ చేసి ఇండియాని కంట్రోల్ చేద్దామనే ప్లాన్ లో ఈ పర్టికులర్ అగ్రిమెంట్ చేపించాడు ట్రంప్ అని నేను అనుకుంటున్నా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.